నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. నెల్లూరులోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆనంద్. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. మనుబోలులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి కేసులు ఇతర అంశాలపై సిఐ ఎస్ఐలతో చర్చించిన నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. వైభవంగా అమ్మవార్లకు పల్లకీ సేవ. గూడూరులో కొలువైన నారాయణమ్మ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని బనికిసాపేట ప్రాంతంలో ఉంటున్న అల్లాబక్షు భార్య సోనియాకు కుటుంబ తగాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లాబక్షు ఆయన తండ్రి చాన్ బాషా, తల్లి షర్మిల సోనియాతో పాటు ఆమె ఇద్దరు సోదరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడ్డ సోనియా సోదరుడు జాకీర్ వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని బనికిసాపేటకు చెందిన అల్లాబక్షుకు మసీదు ప్రాంతానికి చెందిన సోనియాతో వివాహమైంది. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బనికిసాపేటలో సోనియా ఒంటరిగా నివాసం ఉంటోంది. సోనియా ఆమె సోదరులు జాకీర్, షాకీర్లు సోదరుతో మాట్లాడేందుకు రాగా అదే సమయంలో అల్లాబక్షు అతని తల్లిదండ్రులు రోకల బండతో సోనియా ఆమె సోదరులపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జాకీర్ను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సోనియా మరో సోదరుడు షాకీర్లకు తీవ్ర గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నారు. పట్టణ సిఐ పాపారావు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఏర్పాటైన మనుబోలు పోలీస్ స్టేషన్ను ఎస్పీ కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది నుండి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ను శనివారం నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను నిశితంగా పరిశీలించారు. విడివిడిగా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో పెండింగ్ కేసుల వివరాలపై ఆయన ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే ఛార్జ్ షీట్ వేయాలంటూ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో కవాతు నిర్వహించి పలు సూచనలు చేశారు. స్టేషన్ తనిఖీ అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిఐ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, రోడ్డు భద్రతను పాటించాలని ఆయన వివరించారు. గౌరవ ఎస్పీ సారు మన మనుబోలు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సిబ్బందితో సార్లు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క ఏమైనా ఎవిడెన్స్ వారి ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది, తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని త్వరితగతిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేయమని చెప్పారు. అలానే ఈ రోడ్ యాక్సిడెంట్స్ హైవే ఉండటం చేత ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాని మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టమని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ సర్కమ్స్టెన్సెస్ శుభ్రంగా క్లీన్గా ఉంచుకోమని, క్వార్టర్స్ దగ్గర కూడా అంతా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క సీజర్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రాపర్గా డిస్ప్లే అయ్యే విధంగా వాటిపైన క్రైమ్ నెంబర్తో మెన్షన్ చేస్తూ షీట్స్ కూడా అంటించేసి అవన్నీ కనపడే విధంగా పెట్టమని చెప్పడం జరిగింది. పలు సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు పలు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా సిబ్బందికి అధికారులందరూ కూడా బైక్ ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించగా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సాధారణ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, డివి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. తొలిసారి సమావేశానికి హాజరైన మంత్రులను ఆనం అరుణమ్మ సత్కరించారు. సమావేశంలో జిల్లాలోని ప్రధాన సమస్యలపై సభ్యులు గళమెత్తారు. అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. సోమశిల, కండవేరు నీటి విడుదల తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఒక 6 ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు. వాటిలో అగ్రికల్చర్ ఒకటి డిస్కస్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 62% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. 62% ప్రజలు అగ్రికల్చర్ మీద. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తేవడం జరిగింది. ఒకటి, విత్తనాల కొరత, డిస్ట్రిబ్యూషను ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా, అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు. అయితే మన దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్, శీతల గోడౌన్ అడిగారు. దాని గురించి పరిశీలిస్తాం. కావలి ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు, సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను. నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పెట్టుబట్టి ఒక 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి. ఒక 1 వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని దర్గామెట్ట వద్ద ఉన్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. నెల్లూరు నగరంలోని దర్గామెట్ట వద్ద ఉన్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న భోజనం, మెనూ వివరాలతో పాటు వసతి సౌకర్యాలను హెచ్ఎం విజయలక్ష్మి ఆయన అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టిక, పలు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్, విద్యార్థుల నివాస గదులు, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. 6, 10 తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రోజువారీ సిలబస్తో పాటు విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం ఉండేలా ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టైం టేబుల్ ప్రకారం తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వసతి గృహానికి అవసరమైన మరమ్మతులను స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ద్వారా చేపట్టాలని ఆయన హెచ్ఎంకు సూచించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ, ఉపాధ్యాయులు ఉన్నారు. దీంట్లో వేరే ఏ నెంబర్ పెట్టినా దీనికంటే చిన్న నెంబర్ 3 ఉన్నది. అంటే 6 ఉన్నది, 72 ఉన్నది, 120 ఉన్నది. దీంట్లో 360లోనే 3 ఉన్నాయి. అంటే 6ని 120తో చేసిన, 40తో చేసిన, 72ని 5తో చేసిన, 120ని 3తో చేసిన. దీనికంటే చిన్న నెంబర్ ఇంత దొరకదు. 3 ఉన్నది. అంటే 6 ఉంది, 72, 120. మీరు 220 దొరుకుతాయి.
20లో 6 లేదు కదా, 12లో కూడా 6 నుంచి 18, 6 into 12, 20లో కూడా 12లో ఉన్నది ఏమని. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటైన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాధయ్య, కరీముల్లా, ప్రభాకర్, కోట వెంకటేశ్వర్లు, నాగరాజు, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, విజయ్, నాగేంద్ర, యశ్వంత్, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అంకుల్ ఇట్ చూడండి. మెండూరు సురేష్ రెడ్డి గారు మరియు వారి సతీమణి శాంతి గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు చక్కని భోజనాన్ని వసతిని కల్పిస్తున్నారు ప్రతి సెకండ్ సాటర్డే. ఈ రోజుల్లో దాతలు అనేవారు ముందుకొచ్చి మరి ఇటువంటి వృద్ధాశ్రమాలని మరి నడుపుతున్న వారికి సహాయం చేస్తూ ఉన్నటువంటి వృద్ధులు అనేక కారణాలతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ మరి ప్రగతి సేవా సంస్థ అనేటటువంటి సంస్థని మా అధ్యక్షులు వారు ఇక్కడే ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం ఈ ఒక సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో 36 మందికి మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న మా కుటుంబ సభ్యుడు. మనం ఎప్పుడూ చెబుతూనే ఉంటాం, ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల 2వ శనివారం ఈ ఒక ప్రాజెక్టు పెట్టుకోవటం అది ఆషామాష విషయం కాదు. అదేవిధంగా మంచి మనసు ఉండాలి, డబ్బు కాదు కావాల్సింది, మనుషులకి మంచి మనసు ఉండాలి. ప్రతి నెల 2వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి మెండూరు సురేష్ రెడ్డి గారు అలాగే శ్రీమతి శాంతి గారులకు దేవుని యొక్క కృప ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే రథసారథి సక్రమంగా ఉంటే ఆ రథం చాలా సుభిక్షంగా ముందుకు సాగిపోతుందన్నానికి ప్రత్యక్ష ఉదాహరణ మా చంద్రన్న. సెలవులు ఉన్నా లేకపోయినా ఏ కాలమైనా సరే తన సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు సాగిస్తూ మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాళ కృష్ణ, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయంలో శ్రావణ పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పలకేసే వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని నారాయణమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణవాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. श्री राजराजेश्वरी माता చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ మరియు సువర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని వాసవి మాతను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबचक्राय नमः ओम अग्रभुजाय नमः ओम अबलाय नमः ओम समस्तदेवमूर्ति नमः ओम महागणाधिपति नमः ओम महागौरी नमः ओम अयोनिजाय नमः ओम निर्गुणाय नमः ओम विद्यावासी नमः ओम देवताय नमः ओम बहिरूपाय नमः ओम कर्मज्ञानकृते नमः ओम धर्मनिष्ठाय नमः ओम सर्वगतिताय नमः ओम शुजाय नमः ओम शास्त्रमेय नमः ओम नित्याय नमः कालभक्ताय नमः ओम कालरत्ने ओम कामिने नमः ओम योगदेवी ओम भूतात्मने नमः ओम भूतात्मने ओम नित्यानंदाय नमः ओम हराय नमः ओम सरस्वती नमः। గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. మహిళలచే సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈడి
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,680 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 52,936 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,617 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 84 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. నెల్లూరులోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆనంద్. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. మునుగోలులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి కేసులు ఇతర అంశాలపై సిఐఎస్ఐలతో చర్చించిన నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ. వైభవంగా అమ్మవార్లకు పల్లకీ సేవ. గూడూరులో కొలువైన నారాయణమ్మ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.